ఓం నమో వెంకటేశాయ. హిందూ టెంపుల్ గైడ్‌కి స్వాగతం. నా పేరు రాజచంద్ర. మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన తాజా సమాచారాన్ని మీకు అందిస్తుంటామండి. మీరు మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకు ముందే మీరు సబ్స్క్రైబ్ చేసుకునుంటే ఎప్పట్లానే లైక్ చేసి ప్రోత్సహించండి. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు తాజాగా ఒక నిర్ణయం అయితే తీసుకున్నారండి. ఇది చాలా సంతోషించదగ్గ విషయం అనమాట. చాలామంది కోరిక ఈసారి నెరవేరుతుంది. 45 దాటిన వాళ్ళందరూ కూడా అర్హులండి. ఆడవాళ్ళకి, మగవాళ్ళకి కూడా ఇద్దరికి కూడా అవకాశం ఉందండి. ఈ అవకాశాన్ని మీరు అందిపుచ్చుకుని చక్కగా స్వామివారి సేవలో తరించండి. 15 రోజుల పాటు, అదేవిధంగా నెల రోజుల పాటు, 3 నెలల పాటు కూడా సేవ చేసే అవకాశాన్ని మీకు కల్పిస్తున్నారు. ఇది అమల్లోకి వచ్చిందండి. దీన్నే మనం శ్రీవారి సేవ అని పిలుస్తాము. సో, మీకు కొంచెం బేసిక్స్ తెలియాలి. అవేంటంటే మనకు శ్రీవారి సేవలో పలు రకాలుంటాయి గదండీ! శ్రీవారి సేవ అంటే మనకు లడ్డు కౌంటర్ల దగ్గర అన్నదానాలను కల్పించేవాళ్ళు శ్రీవారి సేవకులు. తర్వాత మనకు పరకామణి సేవ అంటే ఉండిలో వచ్చిన కానుకను లెక్కపెట్టేవాళ్ళు పరకామణి సేవకులు. నవనీత సేవ ఈ నవనీత సేవ అన్నది గోశాలలో జరుగుతుందండి. ఇది ఆడవాళ్ళకి మాత్రమే అనమాట. ఇందాక పరకామణి సేవ మగవాళ్ళకి మాత్రమే. ఇందులో ఏజ్ లిమిట్‌లొచ్చేసి శ్రీవారి సేవ అయిందనుకోండి, శ్రీవారి సేవ 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు అందరూకి అవకాశం ఉంటుందనమాట. పరకామణి సేవ ఇంతకుముందు ఓన్లీ ఎంప్లాయీస్‌కి మాత్రమే ఉండేదండి. ఇప్పుడు తాజాగా అందరికీ కూడా అవకాశం కల్పించారు. ఇందులో పరకామణి సేవలో ఏంటంటే ఎంప్లాయీస్ కోటా అని ఒకటి, జనరల్ కోటా అని ఒకటి పెట్టి తీసుకొచ్చారండి. ఇందులో జనరల్ కోటాలో ఓన్లీ అబ్బాయిలకి మాత్రమే అవకాశం ఉందండి. ఇందులో 25 సంవత్సరాల నుంచి మీకు 60 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. జస్ట్ మీరు 10థ్ క్లాస్ పాస్ అవుతే చాలు. జాబ్ ఏదన్నా చేసుకున్నా పర్వాలేదండి. 10థ్ పాస్ అయిన వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పిస్తున్నారు. అదే తరహాలో మనకిప్పుడు సీనియర్ సేవక్ అని ఒకటి తీసుకొచ్చారనమాట అండి. ఈ సీనియర్ సేవక్‌ది మనకి ఇంతకుముందు టీమ్ లీడర్ సేవ అనేసి బ్రాకెట్ పెట్టి చేసేవారు కదా! ఇప్పుడు దాన్ని సీనియర్ సేవక్ అని ఉంచారనమాట. ఇందులో 45 దాటిన వాళ్ళకి అవకాశం కల్పించారనమాట అండి. చాలామంది అడుగుతున్నారు కదా! ఇందులో అసలు రూల్స్ ఏముంటాయి? ఏ విధంగా బుక్ చేసుకోవాలి ఏంటి అని. ఈ శ్రీవారి సేవకి సీనియర్ సేవకి ఎవరైనా వెళ్ళదలుచుకుంటే గనక 45 సంవత్సరాలు దాటుంటే సరిపోతుంది. మీరు 15 రోజులు గానీ, నెల రోజులు కానీ, 3 నెలలు కానీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చనమాట ఆప్షను. ఇందులో ఏముంటాయి డ్యూటీలు వీళ్ళకి? వీళ్ళు కూడా శ్రీవారి సేవకుల్లానే చేయాలా? లేదంటే పరకామణి సేవ డ్యూటీ ఉంటుందా? ఏం డ్యూటీ ఉంటుందని గనక వీళ్ళు శ్రీవారి సేవకులకు హెడ్‌గా బిహేవ్ చేస్తారనమాట అండి. వీళ్ళు టీమ్ లీడర్ కింద లెక్క. అలా టీమ్ లీడర్ ఉంటారు. వీళ్ళు ఒక ఇన్‌చార్జ్ అనుకోండి. అసలు వాళ్ళు సరైన టయానికి హాజరవుతున్నారా లేదా? వాళ్ళు సేవలు ఎలా చేస్తున్నారు? ఎందుకంటే ఈ మధ్య శ్రీవారి సేవకుల గురించి చాలా మంది ఎక్కువ మంది చెప్పేదేంటంటే, చాలామంది శ్రీవారి సేవకి ఓన్లీ టెంపుల్ డ్యూటీ కోసమే వస్తున్నారండి. మిగిలిన చోట్ల సరిగ్గా స్పందించడం లేదు. భక్తి తక్కువైపోయింది. బిహేవియర్ చాలా బావుంటలేదు. మిగిలిన భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో కొంచెం దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటివి మనకు వినిపిస్తూ ఉంటాయి. సో, అసలు వీళ్ళు నిజంగా అలానే ఉంటున్నారా? లేదా? ఎవరెవరు ఏ టీమ్ ఎలా బిహేవ్ చేస్తుంది? ఇవన్నీ కూడా వీళ్ళు రిపోర్ట్ రాస్తారనమాట. రాసి ఏమైనా మార్పులాట చేయాలా ఏంటనేది వీళ్ళు ఒక ఆహ్, రిపోర్ట్ రాసి పై అధికారులకి వీళ్ళు తెలియజేస్తారనమాట అండి. ఇది వాళ్ళ డ్యూటీ. శ్రీవారి సేవకులకు సంబంధించి సీనియర్ సేవకులు ఈ విధంగా వాళ్ళ హాజరు తీసుకోవడము, వాళ్ళ ప్రవర్తన ఏ విధంగా ఉందో రాసుకోవడము, వాళ్ళు పనిచేసే చోట ఎక్కడైతే డ్యూటీ చేస్తున్నారో అక్కడ వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి అన్నది వీళ్ళు రిపోర్ట్ రాసి ఇస్తుంటారనమాట. ఇందులో ఎవరైతే నెల రోజులు, 3 నెలల పాటు మీరు వెళ్ళదలుచుకున్నారో 45 ఇయర్స్ దాటిన వాళ్ళు వెళ్ళదలుచుకున్నారో వీళ్ళు కంపల్సరీగా చేయవలసిందేంటంటే మీరు ఫిట్‌నెస్ రిపోర్ట్ అనేది ఒకటి తీసుకురావాలండి. ఫిట్‌నెస్ రిపోర్ట్ దేనికంటే మనకు 45 ఇయర్స్ నుంచి ఏకంగా 70 ఇయర్స్ వరకు కూడా అవకాశం ఇచ్చారండి. సో, 60 దాటిన వాళ్ళు మాకు సేవకి ఇంకా అందుబాటులో లేదండి అని చాలామంది ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు 60 దగ్గరున్న వాళ్ళు అసలు ఇప్పుడు వచ్చే నెలకి మేము చేసుకోవడానికి అవకాశం ఉందా? లేదని అడుగుతున్నారు గదండీ! సో, మీరు ఒకవేళ 60 దాటిన వాళ్ళు శ్రీవారి సేవకు లేకపోయినా ఈ సీనియర్ సేవకు మీరు బుక్ చేసుకోవచ్చండి. ఆహ్, అందరూ చక్కగా ట్రై చేయండి. 3 నెలలు కూడా అవకాశం ఉంది కాబట్టి ఈ నెల, 3 నెలలు ఉన్నవాళ్ళు ఫిట్‌నెస్ అన్నది ఒకటి మీరు సర్టిఫికేట్ తీసుకురావాలి. అదే విధంగా ఇంటి దగ్గర నుంచి నో అబ్జెక్షన్ లెటర్ అనేది ఒకటి తీసుకురావాలనమాట. సో, మాకేం ఇబ్బంది ఏమీ లేదండి. ఆయన పంపడం మాకిష్టమే. 3 నెలల పాటు చక్కగా చేసుకొనొస్తారని. నేను 60 దాటిన వాళ్ళు మరి ఏ కోపగించి వచ్చేయకుండా ఇంటి దగ్గర
మీరు ఇంటి దగ్గర నుంచి అనుమతిపూర్వకమైన లెటర్ ఒకటి తీసుకొని, మాకే ఇబ్బంది ఏమీ లేదండి, చక్కగా సేవ చేసుకుంటారు స్వామివారిది అనేసి మీరు రాసిస్తే సరిపోతుందనమాట. సో, మీ ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ అవన్నీ ఎంటర్ చేసుకుంటారు వాళ్ళు. ఎందుకంటే అక్కడ ఏమన్నా ఎమర్జెన్సీ వచ్చినా మేము తిరిగి ఇంటి దగ్గర వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి ఇవన్నీ ఉంటాయి కదండీ! సో, ఆ విధంగా ఉంటుందనమాట. బుకింగ్ అంతా సేమ్ అండి. మనకేంటంటే టీటీడీ దేవస్థానం సంబంధించిన వెబ్‌సైట్ ఉంది కదండీ! మనకు రూ. 300 టికెట్లు బుక్ చేసుకుంటాం గదా! అదే వెబ్‌సైట్ అనమాట. అందులో శ్రీవారి సేవ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. పైన ఆప్షన్స్‌లో మనకు సీనియర్ సేవక్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. చక్కగా అది క్లిక్ చేసుకుంటారు. మీ వివరాలు ఇస్తారు. మీ ఆధార్ నంబర్ వివరాలు, అదేవిధంగా మీ పేరు, అడ్రెస్సు ఇవన్నీని. ఇచ్చిన తర్వాత ఏ డేట్ కావాలో ఆ డేట్ మామూలుగా మీరు సెలెక్ట్ చేసుకుంటారు. మీ ఫోటో ఒకటి అప్‌లోడ్ చేయవలసి ఉంటుంది. అంతేనండి. నెక్స్ట్ ఓకే కూడా. రూ. 300 దర్శనం టికెట్లు మనం ఏ విధంగా అయితే బుక్ చేసుకుంటున్నామో, అదే విధంగా ఇప్పుడు చేసుకోవచ్చండి. ఇది గ్రూప్‌గా చేసుకోవాలి. గ్రూప్ అయితే లేదు. సింగిల్‌గానే మనకు ప్రస్తుతంగా అందుబాటులో ఉందండి. ఉంటే గనక మీరు కింద అడగండి. తప్పకుండా మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. చక్కగా అందరూ గూడా ఉపయోగించుకోండి. 15 రోజుల పాటు, నెల రోజుల పాటు, 3 నెలల పాటు చక్కగా కొండపైన ఉండే అవకాశం మీకు దక్కింది. ఈ అవకాశాన్ని అందరూ